హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఘనశ్రీ రెసిపీస్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఏంటంటే మంచి టేస్టీ డాక్లా ఒకటి ప్రిపేర్ చేశాను. అది కూడా రవ్వతోటి ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎవరైనా గెస్ట్లు అది వచ్చినప్పుడు ఏం చేయాలో అని ఆలోచించక్కర్లేదు. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే మనం డాక్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదైతే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం రండి. నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఘనశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వ వేసుకున్నాను. సన్నగా ఉన్న బొంబాయి రవ్వ అంటాం కదా, అది వేసుకోవాలి. ఇందులోకి 1 అరకప్పు వరకు పెరుగు వేసుకోవాలి. పెరుగు కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియో చూస్తే మీకే తెలిసిపోతుంది ఎంత ఈజీగా డాక్లా చేసుకోవడం అనుకుంటారు. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి కొంచెం 1 పావు కప్పు వరకు వాటర్ కూడా వేసుకుందాము. ఉండలు లేకుండా కలుపుకోవాలి. అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సేనండి, ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కలిపిన తర్వాత ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు పంచదార వేసుకోవాలి. అలాగే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ కూడా పావు టీ స్పూన్ కంటే తక్కువ పడుతుంది. రెండు వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. 10 నిమిషాలు చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. చూడండి, ఇలా రవ్వ అంతా నానిపోయింది. ఇప్పుడు ఇది ఇంకా కొంచెం గట్టిగా ఉంది కదా, ఇందులో కొంచెం మళ్ళీ వాటర్ అది వేసుకోవాలి. ఇంకో పావు కప్పు వరకు వాటర్ వేసుకుందాం. ఇందులో 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. వంట నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్ సాల్ట్ వేసుకోవాలి. ఈనో అంటాం కదా, అది వేసుకోవచ్చు. లేదంటే బేకింగ్ సోడా అయినా వేసుకోవచ్చు. ఇంచుమించుగా ఒక పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువగా వేసుకోండి, మరి ఎంత ఎక్కువ అవసరం ఏముండదు. వంట సోడా అయితే ఇంకా కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ వేసుకుని పైన మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలా వేయడం వల్ల ఇది ఫ్లఫీగా తయారవుతుంది. ఇప్పుడు మనకి డాక్లా చాలా బాగా వస్తుంది అనమాట ఇలా చేసుకుంటే. ఇప్పుడు మనం ట్రే ఉంటుంది కదా, బేకింగ్ ట్రే, లేదంటే మామూలుగా గుంటగా ఉండే ప్లేట్స్ ఉంటాయి కదా, కంచం, అందులో కూడా వేసుకోవచ్చు. స్టీల్ కంచాలు ఉంటాయి కదా, వాటిలో కూడా ఆయిల్ ఇలా అప్లై చేసేసి ఈ పిండి అంతా ఇందులో వేసేసుకోవాలి. ప్లేట్లో కూడా వేసుకోవచ్చండి, ఇవి డాక్లాలు బాగా వస్తాయి. పైన కొద్దిగా కారం అలా స్ప్రింకిల్ చేశాను, కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక 4 కప్పుల వరకు వాటర్ వేసాను. ఇంచుమించుగా ఒక 2 గ్లాసుల వాటర్ మరిగిన తర్వాత ఇలాగ చిన్న స్టాండ్ కానీ చిన్న ప్లేట్ కానీ పెట్టుకుని పైన ఈ డాక్లా బ్యాటర్ పెట్టేసి మూత పెట్టేసుకోవాలి. 10 నిమిషాల పాటు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసుకోవాలి. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఇలా స్టిక్తో కానీ లేదంటే చాక్తో కానీ చూసుకుంటే అంటుకోకుండా ఉంటుంది. ఆల్మోస్ట్ ఇదైతే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కింద పెట్టేసుకుందాము. దీన్ని ఇప్పుడు చాకుతోటి మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవాలి. కేక్ టైప్లో తిరగేయడం అది ఏమీ అవసరం ఉండదు. ఇలా చాకుతో చేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అదే కొంచెం కంచంలో అయితే ఇంకా ఈజీగా ఉంటుంది వేసుకోవడానికి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని 1 పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి ఇలా కట్ చేసేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు వేయించేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలి. ఆ వేడికి ఇవి కూడా వేగిపోతాయి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇది వేయడం వల్ల చాలా టేస్ట్గా ఉంటాయి డాక్లా, హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు ఈ వేడిగా ఉన్న ఆయిల్ని పైన డాక్లా మీద వేసేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది. పైన కూడా కొంచెం కొత్తిమీర వేసుకుంటే
మంచి టేస్టీ డోక్లా రెడీ అయిపోయినట్లే. ఇంచుమించు ఒక అరగంట కూడా పట్టదు ఇది చేసుకోవడానికి. పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది. కమ్మగా మంచి టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి, మీకు కూడా నచ్చుతుంది. ఇటువంటి డోక్లాలు మనం ఇంట్లో చిన్న కిటీ పార్టీలు ఇవి చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు. బర్త్డే పార్టీలకి చాలా బాగుంటాయి, వెరైటీగా ఉంటాయి, అలాగే తొందరగా కూడా రెడీ అవుతాయి. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా ఇవ్వచ్చు. ఈ స్పాంజీగా డోక్లా మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.